ఒక సర్వే వచ్చింది, వెరీ ఇంట్రెస్టింగ్. కేకే సర్వే అని బీఆర్ఎస్ వాళ్ళు ఎంత భయంకర, అసలు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంత హోప్ ఉంది, కార్యకర్తల్లో గెలుస్తామేమో, కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది అని కార్యకర్తలు అనుకుంటున్నప్పుడే ఈ కేటీఆర్ చేసే పనికిమాలని స్ట్రాటజీస్ వల్ల పార్టీ మొత్తం ఖతమైపోతుంది. మొన్న కూడా సేమ్ అదే పని చేసింది కదా, రౌడీ 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 అని ఒక పర్సన్ని పదే పదే టార్గెట్ చేస్తుంటే బీసీలను అట్లా అంటారా, యాదవులను అట్లా అంటారా అని ఒక పోలరైజేషన్ స్టార్ట్ అయింది, ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. పోనీ మరి మీరేమన్నా అంత పెద్ద గొప్ప సత్యహరిశ్చంద్రులా అంటే మీరు జాయిన్ చేసుకున్నది రౌడీలే, మీరే పెద్ద రౌడీలు కదా తెలంగాణలో. 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి మొత్తం తెలంగాణ ప్రజల, దళితుల, గిరిజనుల, బీసీల భూములు మొత్తం కొల్లగొట్టింది మీరే కదా. ఈ జాతి గవర్నమెంట్ సంబంధించిన భూములన్నీ కొల్లగొట్టింది మీరే కదా. మరి ఇంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎవరుగా? ఇది జనాలకి మింగుడు పడతలేదు. సో ఇది అక్కడ స్ట్రాటజీలో ఫెయిల్ అయింది. ఇంకా కొత్త స్ట్రాటజీ తెచ్చిండు. ఈ ఎలక్షన్లకు ముందు ఏం చేయాలి. మొన్న అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో కొంత జనరల్గానే ఒక రకమైన ఇది వస్తుంది. అంతా పాపం అమాయకమైన జనము, మన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినట్టు, మన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిరనే ఒక లైన్ వీళ్ళు తీసుకెళ్తున్నారు. కొంత పాజిటివ్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది, జనరల్గానే వస్తుంది. ఎవరు అధికారంలో ఉండి ఎవరు ఇచ్చినా కూడా. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రభుత్వం వెళ్ళి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, ఎట్లుంటుంది? కొంత పాజిటివిటీ వస్తుంది ఆటోమేటిక్గా. అమాయకమైన జనం కాబట్టి ఇక మిగతా అంశాలు ఏం ఆలోచించారు. సో ఇక్కడ కూడా ఆ అంశం కొంత పాజిటివ్ ఇది రావడంతో ఇక స్టార్ట్ చేసిండు. ఏమని? కేకే సర్వే అని ఒక వ్యక్తిని పట్టుకొచ్చిండు. ఇప్పుడు సర్వే చేస్తే కొంత ఏమైనా నేరోగా బీఆర్ఎస్ గెలుస్తుంది, మీరు డబ్బులు తీసుకొని సర్వే చేసినా కూడా కొంత అటు ఇటుగా చూపించినట్టుగా మీకు ఈ 2%తో 5%తో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పే ఒక ప్రయత్నం చేస్తే అదొక వేరే ఉంటుంది. అసలు సంబంధమే లేకుండా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా అంత మెజార్టీ రాలేదు. నేను చూపిస్తా. ఇప్పుడు ఈ కేకే సర్వేని ముందు పెట్టి ఇక బీఆర్ఎస్ గెలవబోతుంది అనే ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నది. గతంలో కూడా చాలాసార్లు చేసిండ్రు. దుబ్బాకలో చేసిర్రు, హుజూరాబాద్లో చేసిర్రు, మునుగోడులో చేసిర్రు. ఇవో ఇక రకరకాలుగా చేసే ప్రయత్నాలు జరిగినాయి. సో ఇప్పుడు ఈ కేకే అనేట ఆయన ఎవరంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు గెలుస్తుందని చెప్తే అక్కడ గెలిచింది. సో కొంత క్రెడిబిలిటీ ఉన్న లీడర్ సర్వే అని తీసుకొస్తే కొంచెం బాగుంటుంది అనుకున్నారు, ఏమో ప్లాన్ చేసిర్రు. ఇక మనోడిని పట్టుకొచ్చి సర్వే అని నిన్న ఒక వీడియోని రిలీజ్ చేయించారు, చాలా పకడ్బందీగా మంచి గ్రాఫిక్స్తో అంత హంగామా. విషయం ఏంటంటే ఇదే కేకే గతంలో హర్యానాలో కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అని అన్నాడు. ఏమైంది? బోర్లా పడ్డది. అక్కడ వేరే గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ గెలిచినట్టుంది, అక్కడ ఫెయిల్ అయిండు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, 39 స్థానాలు వస్తే వాళ్ళకి అవుట్ ఆఫ్ 70 అని అక్కడ ఒక ఎగ్జిట్ పోల్ ఇచ్చిండు. అది బోర్లా పడ్డది. రెండింటిలో ఫెయిల్ అయిపోయిండు. ఎందుకు? ఏమవుతున్నది నాకంటే ఎక్కడో ఒక దగ్గర కమిట్ అవుతున్నాడు ఆ నాయకత్వానికి, లీడర్షిప్. వచ్చినటువంటి క్రెడిబిలిటీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా అమ్ముడు పోతున్నట్టు కనబడుతున్నది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లోకి ఎంటర్ అయ్యండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లోకి ఎంటర్ అయ్యి ఆయన సర్వే చూడండి ఒకసారి. నేను చూపిస్తాను మీకు, 1 సెకండ్. ఈయన కేకే, ఇది వీళ్ళంతా ఆల్రెడీ వైరల్ చేయడం స్టార్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఈయన కేకే, ఈయన మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళతో టచ్లోకి వచ్చిండు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే నమస్తే తెలంగాణలో రాసి చూడండి. బీఆర్ఎస్ దే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీకే 100% విజయ అవకాశాలట. కారుతో పోటీపడి గెలవడం కాంగ్రెస్కి అసాధ్యం. 45 రోజుల సర్వేలో 55.2% ప్రజా మద్దతు కారుకే అట. ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి మీరు, సింపుల్గా ఎక్కువ అవసరం లేదు. ఒక బై ఎలక్షన్ ఇది. బై ఎలక్షన్ అన్నప్పుడు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతాయి. పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది, రకరకాల ఇది ఉంటుంది. అన్ని పెద్ద నాయకులు అందరూ వచ్చి ప్రచారానికి వస్తారు, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో హోరాహోరీ ఫైట్ నడుస్తుంది, ఏ మాట కామాట. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఒకవేళ బీఆర్ఎస్ పవర్లో ఉండి మాకు 55% ఓట్లు వస్తాయి, మేము చాలా గొప్పగా పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతాం కాబట్టి అని చెప్పుకున్న ఒక అర్థం ఉన్నది. వాళ్ళు ఇప్పుడు పవర్లో లేరు. 10 సంవత్సరాలుగా చేసిన పరిపాలన ఏందన్నది కళ్ళ ముందు కనబడుతున్నది. మాగంటి గోపీనాథ్ లేడు, ఆయన భార్య పోటీ చేస్తున్నది. ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి. అసలు ఒక రకంగా పార్టీ కొంత
పార్టీ వైపు చూస్తున్నా కూడా క్యాండిడేట్ వీక్ అనే ఒక చర్చ బీఆర్ఎస్లోనే జరుగుతున్నది. ఇన్ని ఉండంగా 55.2% ప్రజా మద్దతు కారుకి అట. ఇప్పుడు ఒకవేళ ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ని ఓడగొట్టాలి, నవీన్ యాదవ్ని ఓడగొట్టాలి అని, సరే కాంగ్రెస్ మీద కొంత నెగిటివ్ ఉన్నది లేదనట్లేదు, కాంగ్రెస్ మీద నెగిటివ్ ఉన్నా నవీన్ యాదవ్ ఫేస్ తోటి అది కొంత ఆయనని గెలిపించుకోవాలనే ఒక ఆలోచనలో కూడా కొంతమంది చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ కంటే నవీన్ యాదవ్ కోటేయాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాజిటివ్స్ ఉన్నాయి, అందరికీ నెగిటివ్స్ ఉన్నాయి. 55% అంటే వన్ సైడ్గా బీఆర్ఎస్కి ఓట్లు వస్తాడు. ఇది సాధ్యమైద్దా? ఈ చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఏదైనా కొంత నేరోగా ఇగో ఈ రకంగా ఉంది అని చెప్తే ఒక అర్థం ఉన్నది. చూడండి, బీఆర్ఎస్కు ఆమడ దూరంలో ఉందట అధికార కాంగ్రెస్ పార్టీ. హస్తానికి ఉప ఎన్నికలో 37.8% మద్దతు. బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఓటింగ్ తేడా 17.4% అట. ఆలోచించండి ఒకసారి. 17% ఓట్ గ్యాప్ అనేది ఉంటుందా? ఇది ఫేక్ సర్వే అని చెప్పడానికి ఇంతకంటే కావాల్సింది ఏముంది? కేవలం 7% మద్దతుకే పరిమితమైన బీజేపీ అట. బీజేపీ వాళ్ళది కేవలం 7% అట. నిగ్గు తేల్చిన కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ ఇక బీఆర్ఎస్కి 55.2 అట, కాంగ్రెస్కి 37 అట, బీజేపీకి 7 అట. బీఆర్ఎస్ మార్జిన్ 17.4 అట. ఎవడన్నా చూస్తే నవ్వుతారా నాయన? ఈ సర్వే కొంచెమన్నా నీకు మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో చాలా అందరికంటే రిజల్ట్ తెలుగుదేశం గెలుస్తుందని గట్టిగా ఇచ్చిండు అనే ఒక చర్చ జరిగింది. దాన్ని కనీసం వాడుకోవాలి కదా. ఎన్ని కోట్లు తీసుకొని సర్వే చేసినారు మీరు? ఒక్కసారి ఇంకొక ఈక్వేషన్ చూడండి. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే, అప్పుడు ఈక్వేషన్ చూడండి ఒక్కసారి. 2023 ఎలక్షన్ తీసుకుందాం, 2023 ఎలక్షన్ తీసుకుందాం. మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కదా అప్పుడు. మాగంటి గోపీనాథ్కి 80,549 ఓట్లు వచ్చినాయి, రైట్. మహమ్మద్ అజారుద్దీన్కి 64,212 ఓట్లు వచ్చినాయి. లంకల దీపక్ రెడ్డి సేమ్ ఇప్పుడు ఉన్న బీజేపీ క్యాండిడేట్కి ఆయనకి 25,866 ఓట్లు వచ్చినాయి. ఓకే, వీళ్ళ పర్సంటేజ్ ఎంత అండి? బీజేపీది 14.11%, అంటే దాదాపు 15% ఓట్లు వచ్చినాయి. 15% ఓట్లు వచ్చిన బీజేపీ కంటే 7% వస్తాయట. ఓకే, ఇదొక ఈక్వేషన్. మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో లేదు. జనరల్ ఎలక్షన్ ఇది. బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది. అన్ని రకాల అవకాశాలు వాళ్ళకే ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, పోల్ మేనేజ్మెంట్, కథా వ్యవహారం. ఎంత గ్యాప్ ఉందండి? ఎంత పర్సెంటేజ్ గ్యాప్ ఉంది? గోపీనాథ్ ఉన్నప్పుడే 35-43. మళ్ళీ అప్పుడు కేసీఆర్ ప్రచారం చేసిండు. కేసీఆరే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇది ఒక బై ఎలక్షన్. అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, వీళ్ళు అధికారంలో కూడా లేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతున్నాడు అనే చర్చ ఉన్నప్పుడే, కేటీఆర్ హైదరాబాద్లో తానై చూస్తున్నప్పుడే మీకు 2023 ఎలక్షన్స్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత? వీళ్ళ గ్యాప్ ఎంత? జస్ట్ 8% ఉన్నది. 8% గ్యాప్ ఉన్నది. 17% ఎట్లా వస్తుంది ఒక బై ఎలక్షన్లో? ఎట్లా సాధ్యమవుతుంది? ఒకవేళ జనరల్ ఎలక్షన్ కూడా ఇది ఒక బై ఎలక్షన్. అన్ని పార్టీలు గట్టిగా పోరాటం చేస్తున్నాయి. ఇది జాలదాయిగా చూడండి ఒక్కసారి. 2018 చూడండి. 2018లో కూడా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు. అప్పుడు మీరు 5 ఏళ్ల పరిపాలన తర్వాత అంత నెగిటివిటీ లేదు మీ మీద. లాస్ట్ 5 ఇయర్స్లోనే మరింత భయంకరంగా పెరిగింది. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడే 2018లో బీఆర్ఎస్ మీద అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత లేనప్పుడే, కాంగ్రెస్ అప్పుడు చాలా బలహీనంగా ఉంది. అప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీతో జతగట్టిరు. ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో గోపీనాథ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు. గోపీనాథ్కి 68,979 ఓట్లు వచ్చినాయి, విష్ణువర్ధన్ రెడ్డికి 52,975 ఓట్లు వచ్చినాయి. ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత అండి? 10%, రైట్? అంతేనా? 10%ఏ కదా. ఇప్పుడట 17% వస్తుందట. 2018లో అంత బలంగా బీఆర్ఎస్ ఉన్నప్పుడే రాని 17%, 20%. ఇప్పుడు ఎట్లా వస్తుంది బై ఎలక్షన్లో? ఎగ్జాంపుల్ చూడండి ఒక్కసారి. అప్పుడు బీజేపీ పోటీ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇది అలయన్స్ ఉన్నట్టున్నది. అలయన్సో లేకపోతే చేయలేదు, ఏదో జరిగింది మొత్తానికి. దాని తర్వాత అంతకుముందు చూసుకోండి, ఎప్పుడు చూసుకున్నా మీరు ఇక్కడ 7 to 8%, 10% లోపే గెలిచిన అభ్యర్థి ఆ పర్సంటేజ్ ఓట్లతో గెలిచిండు. మళ్ళీ దట్టు ఇది బై ఎలక్షన్. అవకాశమే లేదు. ఇది ఫేక్ సర్వే అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు.
ఇక 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిండు గోపీనాథ్, 30.78% ఓట్లు పడ్డాయి. ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్, ఇప్పుడున్న నవీన్ యాదవ్కి 41,556 ఓట్లు పడ్డాయి, 25% ఓట్లు పడ్డాయి. గోపీనాథ్ ఉన్నప్పుడే గోపీనాథ్ వర్సెస్ నవీన్ యాదవ్కి మధ్య ఓట్ షేర్ జస్ట్ 5%. ఏం మాట్లాడతారు మీరు? ఏ ఎలక్షన్ చూడు గోపీనాథ్ 10,000, ఈడ 10,000, ఈడొక 13,000, 14,000, ఈడొక 16,000. అంతకు మించి ఎక్కువ మెజారిటీనే రాలే, మీకు అవకాశమే లేదు. చాలా హోరాహోరీ ఫైట్ జరిగింది జనరల్ ఎలక్షన్లోని. దట్టు ఇది ఇప్పుడు బై ఎలక్షన్ మనం చూడబోతున్నది. ఇక ఈ సర్వే నిజమని ఎట్లా నమ్మాలో చెప్పండి, గింత సిగ్గు లేకుండా. ఇంకొక ఈక్వేషన్ ఒకసారి చూడండి. నిన్న ఆయన ప్రకటించిన దాంట్లో ఒక లెక్క చూడండి. అన్ని డివిజన్స్ ఉన్నాయి కదా, బోరబండ, రెహమత్ నగర్, శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్, యూసుఫ్గూడ, ఈ యొక్క డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్లో అట ఈయన ఇచ్చిన రేషియో చూడండి, ఓట్ షేర్ ఎట్లుందో. బోరబండలో అట 53% ప్రజలట మొత్తం బీఆర్ఎస్కే ఉన్నారట, జస్ట్ ఒక 30% కాంగ్రెస్కి ఉన్నారట. ఇది బై ఎలక్షనా? ఒకసారి చూడండి. ఇక బీజేపీకి అయితే జస్ట్ 5% ఏనట. ఇక మొత్తం బీఆర్ఎస్ ఊడ్చేస్తాడట బోరబండను మొత్తం. అరే నాయన, ఇది జనరల్ ఎలక్షన్ కాదురా నాయన, పార్లమెంట్ ఎలక్షన్ ఇంకో ఎలక్షన్ అయితే ఒక వేవ్ ఉంటే అటువైపు వెళ్తుంది. ఇది బై ఎలక్షన్. ఇది ఇక్కడ చూడండి, శ్రీనగర్ కాలనీ అట 51% బీఆర్ఎస్ అట, జస్ట్ ఓన్లీ కాంగ్రెస్కి జస్ట్ ఒక 30% అట. అంటే ఆల్మోస్ట్ 28-30% గ్యాప్ ఉన్నదట ఎవరికి, బీఆర్ఎస్కి అండ్ కాంగ్రెస్కి మధ్యలో. ఇక బీజేపీ అయితే జస్ట్ 4% అయినట శ్రీనగర్ కాలనీలో. బోరబండలో అయితే 31% లీడ్లో ఉందట ఏది, బీఆర్ఎస్ పార్టీ. ఏం రాతలు ఇవి. ఎర్రగడ్డలో 29.9% లీడ్లో ఉందట బీఆర్ఎస్ పార్టీ. యూసుఫ్గూడలో బీఆర్ఎస్ 1.6% ఉందట. ఇప్పుడు ఈ యూసుఫ్గూడ అండ్ రెహమత్ నగరు ఈ రెండు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న. యూసుఫ్గూడలో ఏకంగా ఆయన ఇల్లు కూడా అక్కడే, ఎవరిది, నవీన్ యాదవ్ది. అంటే ఏదో ఇయ్యాలని, అమ్మ ఈ ఇల్లుంది ఇవ్వకపోతే గలీజ్గా ఉంటుందని చెప్పి 1% ఇచ్చినట్టున్నారు. గింత దిగజారిపోయారు ఆయన. ఈ షేక్పేటలో బీఆర్ఎస్కి 27% ఎడ్జ్ ఉందట. ఇది టోటల్ ఇది ఫేక్ సర్వే కింద కనబడుతున్నది. ఒకవేళ మీరు ఒక బీఆర్ఎస్ గెలుస్తుంది అని అనుకున్నప్పుడు ఏదైనా కొంత నేరోగానే ఇచ్చుంటే జనం ఏమైనా నమ్మడానికి అవకాశం ఉంటుండేనేమో. ఈ 30%, 40% మళ్ళీ 45 రోజులు చేశాడు మీ బొంద, 45 రోజులు. చలో నెక్స్ట్ మిగతా వార్తలు చూద్దాం. కొన్ని ఫోన్ ఇన్స్ తీసుకుందాము. మధు గారు అయినా కూడా ఒక స్ట్రాటజిస్టే, బీకాన్ అనే సంస్థ. హలో, గుడ్ మార్నింగ్ అన్న, మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు నిన్న ఈ కేకే సర్వే చూసినారు కదా, ఏంది మీ స్ట్రాటజీ అంటే ఏంది అసలు? సర్వే రిపోర్ట్ చూసినప్పుడు అది కరెక్టేనా అన్న? కేకే సర్వే అది ఒకటి ఏంటంటే, ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే కేకే ప్రీ పోల్ సర్వే ఇచ్చినాడు. మీరు ఎప్పుడు చూసినా ఎగ్జిట్ పోల్స్ ఇస్తాడు. అది వేవున్న తమిళనాడు లాంటి లేకపోతే మహారాష్ట్ర లాంటి వాటి ఇచ్చేది. నాకు ఎందుకో ఏంటంటే ఈ సర్వే ఇప్పుడు ఓటర్ డిసైడ్ కాలేదు రగన్న. కాదు, ప్రీ పోల్ ఎప్పుడు ఇవ్వలేదు ఆయన? ప్రీ పోల్ ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం ప్రీ పోల్ సర్వే చేసిండు. ఓకే, ఫస్ట్ టైం ప్రీ పోల్ సర్వే చేసిండు. ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవాడు. హర్యానా లాంటి చిన్న రాష్ట్రంకు ఫెయిల్ అయ్యిండు అతను, ఢిల్లీ రాష్ట్రంకి ఫెయిల్ అయ్యిండు. ఓన్లీ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎవరైనా చెప్పాల్సిన, చిన్న పిల్లని అడిగినా చెప్తారు అది ఎవరు గెలుస్తారంటే అప్పుడు. సో ఆయన ఇచ్చింది మహారాష్ట్ర ఒకటి ఎగ్జాక్ట్ గా ఇచ్చినాడు. అయితే మేము తిరిగిన, అంటే మా ఏజెన్సీ కూడా సర్వే చేసినాము. ఓటర్ ఇంకా డిసైడ్ కాలేదు. మైనారిటీ ఓటర్స్ అనే వాళ్ళు స్టేబుల్ గా ఉన్నారు. శాంపిల్స్ మైకులు పడితే ఎవరు కూడా మనకు ఖచ్చితమైన
డీటెయిల్స్ ఇస్తలేరు. ఓకే, ఆ శాంపిల్స్ తీసుకొని చేసే సర్వే అనేది ఎప్పుడు నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అది తప్పు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది జనరల్ ఎలక్షన్ కాదు, ఇంకో ఎలక్షన్ కాదు, ఇది జస్ట్ ఒక బై ఎలక్షన్. బై ఎలక్షన్ అన్నప్పుడు అన్ని పార్టీలు సర్వశక్తులు పెడతారు దాని మీద. పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఓటర్లని పోలింగ్ కేంద్రాలకి ప్రతి ఒక్కరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, పర్సంటేజ్ పెరుగుతుంది, ఇన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి హోరాహోరీ ఫైట్ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు 5 to 10% లోపే ఉంటుంది కదా ఒకవేళ ఎవరు గెలిచినా కూడా. 15-16% ఈజ్ ద హైయెస్ట్ మార్జిన్, దట్ ఈస్ ద మ్యానిపులేటెడ్ మార్జిన్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను 9:30కి అట్లా మీరు అవకాశం ఇస్తే మనం మాట్లాడదాము. ఓకే, ఎప్పుడు కూడా ఎర్రర్ మార్జిన్ అనేది ఉంటది, టర్న్అవుట్ అనేది ఉంటది, కొన్ని సైంటిఫిక్ లాంగ్వేజెస్ ఉంటాయి సర్వేలు చేసినప్పుడు, అవి ఏవి మెన్షన్ చేయకుండా 2023 ఎప్పుడు పోల్ అయింది, 2024 పార్లమెంట్ ఎట్లా పోల్ అయింది, జిహెచ్ఎంసీ ఎట్లా పోల్ అయింది, అజారుద్దీన్ మైనారిటీ మినిస్టర్ ఇస్తే దాని ఓటు పోలరైజేషన్ ఎట్లుంటది, బీసీ సంఘాలు నేను ఒక 5-6 ఇంటెలెక్చువల్స్ కలిస్తే వాళ్ళు ఇంకా డిస్కషన్ చేస్తున్నారు. ఒక బీసీ క్యాండిడేట్ టికెట్ ఇచ్చి 2 ఓసీలకు ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు వస్తే ఎట్లా ఉంటది. ఇది స్పెషలైజ్డ్ ఎలక్షన్స్ రగన్నా, ఇది అంత ఈజీగా టప ఏదో మైకుల దగ్గరికి పోయి బ్లఫ్ చేస్తే వచ్చేది కాదు. కాకపోతే నెక్ టు నెక్ ఉంది, ఇంకా ఓటర్ డిసైడ్ కాలేదు. 30% న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. ఆ 30% న్యూట్రల్ ఓటర్స్ డిసైడ్ చేస్తారు ఇప్పుడు వారం రోజుల ఎలక్షన్స్ ను. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్. సో విషయం ఏంటంటే, ఇది ఇప్పుడు మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ తీసుకోండి. లాస్ట్ టైం కిషన్ రెడ్డి గెలిచిండు, అక్కడ బీజేపీ గెలిచింది సికింద్రాబాద్లో. కానీ దాని పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ని లేపడమో ఇంకోటో కాదు. ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలని, ఆలోచనలని ఈ స్ట్రాటజీ సంస్థలు అనేది మ్యానిపులేట్ చేస్తుంది. ఈ దొంగలు వీళ్ళంతా. గతంలో ప్రశాంత్ కిషోర్ అంటోడు ఉంటుండే, వీళ్ళందరినీ ఫస్ట్ తరిమేసి మొత్తం బ్యాన్ చేయాలి. ఒకవేళ జెన్యూన్గా ఉన్న వాళ్ళది ఓకే, కానీ ఈ రకంగా అమ్ముడు పోయి ఇష్టం వచ్చినట్టుగా సర్వేలు పెట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చేస్తున్నారు, ఆలోచనలను మైండ్ సెట్ని మార్చేస్తున్నారు. సో ప్రజలు దయచేసి ఇది కాదు మనం నమ్మాల్సింది, రిజల్ట్ వచ్చినప్పుడే ఇగో పలానా పార్టీ గెలిచిందని మనం నమ్మొచ్చు. అంతవరదాకా మనం డిసైడ్ అవ్వడానికి లేదు. ఇది బై ఎలక్షన్, ఇది హోరాహోరీ ఫైట్ ఉంటుంది బై ఎలక్షన్ అంటే.